బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో భారీ సైబర్ మోసం వెలుగు చూస్తుంది. టెక్నాలజీని వాడుకునే నకిలీ వీడియో కాల్ సృష్టించి ఒక బాధితుడి నుంచి ఏకంగా 80,000 రూపాయలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముందుగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఫోటోను డిస్ప్లే పిక్చర్గా పెట్టారు. బాధితుడికి వాట్సాప్ కాల్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతున్నట్టు ఒక నకిలీ వీడియో కాల్ను క్రియేట్ చేశారు. జీవీఎంసీ కమిషనర్కు అర్జెంటుగా 80,000 ఆన్లైన్ పేమెంట్ చేయాలని సైబర్ మోసగాళ్లు సూచించారు. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి వెనక ముందు ఆలోచించకుండా తక్షణమే ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ విభాగమైన సిఎస్కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టెక్నాలజీని వాడుకుని నకిలీ వీడియో కాల్ సృష్టించి ఒక బాధితుడి నుంచి ఏకంగా 80,000 రూపాయలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ముందుగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఫోటోను డిస్ప్లే పిక్చర్గా పెట్టి బాధితుడికి వాట్సాప్ కాల్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతున్నట్టు ఒక నకిలీ వీడియో కాల్ క్రియేట్ చేశారు. జీఎంసీ కమిషనర్కు అర్జెంటుగా 80,000 ఆన్లైన్ పేమెంట్ చేయాలని సైబర్ మోసగాళ్లు సూచించారు. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి వెనక ముందు ఆలోచించకుండా తక్షణమే మొత్తాన్ని బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని అప్పుడు బాధితుడు గ్రహించాడు. శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్ విభాగమైన సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ నమస్తే సార్. సార్ సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. సార్ సార్ నమస్తే సార్. సార్